కన్నప్ప సినిమా చూశాను. ఎక్స్పెక్టేషన్ ఏమి పెట్టుకోకుండా వెళ్ళాను. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ చూసి ఆ రేంజ్లో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం కష్టమే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం అంతా రాలేదు, కానీ బాగుంది. సెకండ్ హాఫ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే బాగుంది. నాకైతే స్టోరీలోకి వెళ్ళినప్పుడు, రియల్ స్టోరీలోకి వెళ్ళినప్పుడు బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ అసలు స్టార్టింగ్ బాగానే తీసాడు అనుకున్నా, కానీ కొన్ని ఫైట్ సీన్స్ కానీ ఇంకా ఇంటెన్స్గా ఉంటే బాగుండేది అనుకున్నాను. ఆ ఇంటెన్సిటీ నాకైతే కనిపించలేదు. ఎమోషన్ కూడా ఫస్ట్ హాఫ్లో సరిగ్గా లేదు, ఎందుకంటే అది కొంచెం మేడప్ స్టోరీ అని కూడా అన్నారు. కాబట్టి నేనేమనుకున్నానంటే, ఇప్పుడు ఆ స్టోరీ ఆ తెగలు ఇవన్నీ అలా తీసుకొచ్చి పెట్టకుండా జనరల్గా రియల్ స్టోరీ పెడతాను అనుకున్నా. సినిమాలో చూస్తే అలా లేదు. ఆ తెగలు అవన్నీ పెట్టి వేరే వేరే ఏరియాస్ వాళ్ళు ఒక లింగం కోసం ఫైట్ చేయడం, వేరే వాళ్ళు వచ్చి దాన్ని దొంగలిస్తామని తీసుకెళ్ళడం, అవన్నీ ఏదో పెట్టాడు. అవన్నీ చూసుకుంటే ఇప్పుడు నాకైతే ఫస్ట్ హాఫ్లో అనుకున్న కొన్ని సీన్లు, కొన్ని డైలాగులు, కొన్ని అన్నెసెసరీ అనుకున్నా. కానీ తర్వాత ఏమనిపించిందంటే అవన్నీ దీనికి నెససరీ ఏమో. ఆ సినిమా సెకండ్ హాఫ్ మరి పెద్ద సినిమా తీయాలంటే మరి ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేయాలి కదా, అందుకనే తీసుంటారు అనుకున్నాను. పాటలకు వస్తే ఓకే, అంత రక్తి పరంగా ఏం లేవు, బాగుంది. బాహుబలి ఆ రేంజ్ పాటలు అయితే అలా ఉందాం అనుకోండి, బాగుంది నాకైతే. యాక్షన్లోకి వస్తే హీరో మంచు విష్ణు స్టార్టింగ్లో నిలబెట్టుకున్నాడు, క్లైమాక్స్లో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు అని నేనైతే అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు అనుకున్నా. యాక్టింగ్ బాగానే చేశాడు. ఎక్కడ అంటే లాస్ట్ క్లైమాక్స్లో ఎమోషన్ని అలా నిలబెట్టాడు. లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉండేది చూడటానికి కూడా. ఆ క్లైమాక్స్ని ఆ యాక్టింగ్ చేయకపోతే ఆ క్లైమాక్స్ అది నిండదు. అందుకనే నేను అనుకున్నాను, ఓకే ఈ క్లైమాక్స్లో ఆ రేంజ్లో ఉంది కాబట్టే తీయగలిగాడు సినిమాని, యాక్షన్ చేశాడు కాబట్టే ఈ సినిమా క్లిక్ అయింది అని నాకు అనిపించింది. మంచు విష్ణుది. మోహన్ బాబు గారిది అయితే మోహన్ బాబు బాగానే చేశారు. ఇంకా యమదొంగ రేంజ్లో యాక్టింగ్ ఉండదు, కానీ బాగానే చేశారు. తెలిసిపోతూ ఉంటుంది, పెద్దవాళ్ళు అయ్యాక ఏదైనా అలాగే ఉంటుంది. శరత్ కుమార్ అయితే అసలు యాక్టింగ్ బాగానే చేశారు, కానీ నాకు తెలిసి డబ్బింగ్ చెప్పడంలో కొన్ని సీన్లలో ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫైట్లో కానీ వీటిల్లో కానీ వాటిల్లో కానీ ఫాస్ట్గా డైలాగ్ డెలివరీ చెప్పాలి. ఆ డైలాగ్ డెలివరీ అది ఆ రేంజ్లో చెప్పలేకపోయాడని నాకు అనిపించింది. ఇంకా మిగిలిన క్యారెక్టర్లు కూడా అసలు ఆ తెగలకు సంబంధించిన పెద్దలు కూడా అసలు ఆ రేంజ్లో చేయలేకపోయారనిపించింది నాకైతే డెలివరీ యాక్షన్లో అని నాకు అనిపించింది. ఫస్ట్ పాయింట్ హీరోయిన్ బాగానే చేసింది. విలన్లు కూడా నాకైతే సెట్ అవ్వలేదు, ఆ ఇంటెన్సిటీ రీచ్ అవ్వలేదు, ఆ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ లేదు అనిపించింది నాకు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే సినిమాలో స్టోరీ ఒక భాగం అవ్వాలి. వాళ్ళైతే స్టోరీలో యాడ్ చేయబడ్డారనుకుంటా. ఆ లింగాన్ని దొంగలించడానికి లేకపోతే అది తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పెట్టుకుందాం అనుకున్నా, ఆ రేంజ్లో ఉంది. అందుకని నేనైతే కనెక్షన్ రాలేదనుకున్నాను. ఇంకా డైరెక్షన్లోకి వస్తే బాగుంది. మరీ రాజమౌళి డైరెక్షన్ ఎక్స్పెక్టేషన్ చేస్తాను అందరూ, ఎందుకంటే ఇది పీరియడ్ సినిమా కాబట్టి. నేను కూడా అదే అనుకున్నాను, కానీ బాగానే చేశాడు. నేను ఈ సినిమా చూడటం వల్ల తెలుసుకుంది ఏంటంటే, నాకు తెలియంది అర్జునుడు మళ్ళీ ఇంకో జన్మలో ఇలా కన్నప్పగా పుట్టాడని నాకు తెలియదు. ఆ విషయం తెలుసుకున్నా, ఎందుకంటే గొప్పది. ఆ విషయం నాకు తెలియదు, సినిమా చూడటం వల్ల తెలిసింది. కాబట్టి నాకైతే ఈ సినిమా వల్ల చాలా ఉపయోగపడింది ఈ సినిమా నాకు అని నేను భావించా. ఎందుకంటే అర్జునుడు ద్వాపరయుగంలో తపస్సు చేస్తున్నప్పుడు ఏదో వస్తే శివుడు మళ్ళీ వచ్చి శివుడు బాణం ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో కన్నప్పగా పుట్టి శివుడిని తలుచుకుంటూ అది బాగా వచ్చింది. మనం ఇంకా అందరి యాక్టర్ల కన్నా మోహన్ లాల్ కూడా బాగానే చేశారు. మోహన్ లాల్ గారు బాగుంది. అందరికన్నా ప్రభాస్ ఎంట్రీ నుంచి సినిమా అసలు నిజం చెప్పాలంటే బాగుంది. అంటే వావ్ ఫ్యాక్టరీ ఏమీ లేదనుకోండి, కానీ ఆ డైరెక్షన్గా టేకింగ్ కూడా బాగా తీశాడు. ప్రభాస్ ఇప్పుడు ముగ్గురు క్యారెక్టర్ని కలవడం, నెక్స్ట్ అంటే ఒక సీన్ తర్వాత ఒకటి
ఆర్గనైజేషన్ బాగుంది, డైరెక్షన్ స్క్రీన్ ప్లేలో ప్రభాస్ వచ్చినప్పటి నుంచి ఎలా నేను అనుకున్న శివుడి భక్తికి ఎలా రీచ్ అవుతాడని, కానీ పాయింట్ బాగానే పెట్టి బాగానే శివభక్తిని చూపించాడు కన్వర్జన్లో. బాగుంది, నాకైతే బాగుంది, ఇది చూడొచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోకి వస్తే కొన్ని ఫైట్ సీన్లలో న్యూజిలాండ్లో ఫైట్ సీన్లో అసలు కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ అవ్వలేదు అసలు నిజం చెప్పాలంటే. స్టంట్స్ కూడా కొన్ని అసలు సెట్ అవ్వాల చేశారు, బాగుంది అని చెప్పుకోవచ్చు. అంతేగాని వావ్ ఫ్యాక్టర్ అనేది నేను చూడాల. కొన్ని సీన్లు కొన్ని సినిమాల్లో చూసే బాహుబలి రేంజ్లో సినిమాలు, RRR, RRRలో సినిమా చూసే రేంజ్లో అయితే ఉండవు. నాకైతే బాగుంది నిజం చెప్పాలంటే. ఫస్ట్ టైం ఇలాంటి డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇలాంటి విష్ణు టేకప్ చేశారంటే నేనైతే పాస్ చేయొచ్చు అనుకున్నా. నిజంగానే బాగా చేశారు కష్టపడి. కాకపోతే ఫస్ట్ పార్ట్ కొంచెం అన్నెసరీ అనిపించింది, కానీ ఇప్పుడు ఆ పార్ట్ లేకపోతే సినిమా దిగారు అంతే కదా. అందుకనే ఆ పార్ట్ పెట్టుకుని యాడ్ చేసుకుని ముందే చెప్తారు యాడ్ చేసామని, అలా చేశారు. బాగుంది, డైరెక్షన్ కూడా ఆయన బాగానే చేశాడు. నార్త్ ఇండియన్ అది మహాభారతం తీశారంట నార్త్ ఇండియాలో సీరియల్. నాకైతే బాగానే ఉంది, డైరెక్షన్ కూడా బాగానే ఉంది. అంతేగాని కెమెరా రోలింగ్స్ కానీ కొన్ని షార్ట్స్ బాగానే పెట్టారు. కింద నుంచి షార్ట్లు తీయడం కానీ కొన్ని సీన్లు. అక్షయ్ కుమార్ కూడా యాక్టింగ్లోకి వస్తే మళ్ళీ యాక్టింగ్లోకి వస్తే అక్షయ్ కుమార్, కాజల్, శివుడు, పార్వతి. కాజల్ మరి కొన్ని బాగానే చేసింది. ఈ మధ్య అంటే నాకైతే అనిపించింది శివుడిలో కానీ అక్షయ్ కుమార్లో కానీ కాజల్ కానీ అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏం పలకల. అంటే అలాగే ఉండాలేమో నాకు తెలీదు, ఎదురుగా చూస్తుంటే మాట్లాడుతున్నట్టుంది అంతే. కెమెరా ఏమో ముందు నుంచి కాకుండా సైడ్ నుంచి వ్యూ పెడితే వాళ్ళు కెమెరాను చూడకుండా సైడ్ నుంచి చూస్తున్నట్టుంది కొన్ని సీన్లు. ప్రభాస్ కూడా అంతే, కొన్ని సీన్లు ప్రభాస్ డైరెక్ట్గా మాట్లాడతాడు, ఈ కెమెరా ఇటు నుంచి చూపిస్తూ ఉంటాడు, ప్రభాస్ అడుగు చూస్తూ ఉంటాడు, అంటే అలా చూస్తూ ఉంటాడు, కెమెరాను చూడటం ఉండదు, అంటే ఎవరితో మాట్లాడుతుంటూ ఉంటుంది అంతే. అలాగే ఉండాలేమో మనకి తెలియదు, నాకైతే అలా అనిపించింది. ఇప్పుడు రాజమౌళి సినిమాలు కానీ ఇప్పుడు కొన్ని వేరే సినిమాలు అలా ఉండవు. ఇప్పుడు సాలార్ సినిమా కానీ కొన్ని కెమెరా యాంగిల్స్లోనే బాగుంటుంది, అప్పుడే నీకు మనకి బాగా సూపర్ ఎమోషన్ క్రియేట్ చేయడం కానీ ఆ కెమెరా యాంగిల్స్ చూపించడం కానీ ఏదో దాంట్లో వా అనిపించేటట్టు ఉండాలి. కానీ నిజం చెప్పాలంటే ఈ దీంట్లో పాస్ అని చెప్పచ్చు. నిజం చెప్పాలంటే బాగుంది. మరీ నేను అనుకున్న మరీ ఘోరంగా తీస్తారేమో సినిమా కొంచెం బాగా, అంటే కానీ కష్టపడి తీశారు, మరి ఆ మాత్రం ఉండాలి. తీశారు, కష్టపడి తీశారు కాబట్టి ఫలితం దక్కింది అని నా భావన. సినిమా ఓవరాల్గా బాగుంది.